మహాభారత కాలం నుంచి రాఖీ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నట్టుగా చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగును చించి చేతికి కడుతుంది. అప్పటినుంచి శ్రీకృష్ణుడు ఆమెను రక్షించే బాధ్యతను తీసుకున్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఆమె మానాన్ని రక్షించాడు. లక్కగృహంలో ప్రాణహాని నుంచి రక్షించాడు. రాణి కర్ణవతి మొఘల్ చక్రవర్తి హుమాయున్కు రాఖీ పంపి తన రాజ్యాన్ని రక్షించుకుంది. ఇతిహాసాలను పురాణాలను ఆధారం చేసుకుని నేటి సమాజం కూడా రక్షాబంధన్ను జరుపుకుంటోంది. రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ హిందూ సంప్రదాయంలో సోదరుడు సోదరి మధ్య బంధాన్ని జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. రక్షణ, బంధమ అనే పదాల నుంచి రక్షాబంధన్ వచ్చింది. సోదరి తన సోదరుడి మణికట్టుపై కట్టే పవిత్రమైన దారమే రాఖీ. ఈ రాఖీని కట్టి తనకు రక్షణగా ఉండమని సోదరి వేడుకుంటుంది. ఆ బాధ్యతను సోదరుడు స్వీకరించమే ఈ పండుగ ముఖ్యోద్దేశం. ఈ పండుగను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ జరుపుకోబోతున్నాం. సోదరుడి మణికట్టుపై పవిత్రమైన దారం కట్టి నుదుటిన తిలకం పెట్టి హారతి ఇస్తారు. హారతి అనంతరం సోదరుడు తాను తీసుకొచ్చిన బహుమతులను అందిస్తాడు. ఈ పండుగ సోదర బంధాన్ని బలోపేతం చేయడమే కాక సమాజంలో ప్రేమ, ఐక్యత, రక్షణ భావనను పెంపొందిస్తుంది. ఈరోజు సోదరీమణులు